ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన కృపచేత మరి ఒక నూతన వారాన్ని అనుగ్రహించి మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించి ఈ ఉదయాన్ని సజీవులంగా లేచి ఆయనను స్తుతించే గొప్ప భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించారు. అందుని బట్టి మొట్టమొదటిగా మనందరం కలిసి ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తూ, తండ్రి గతించిన వారమంతా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ వారంలో కూడా నీ కృపతో తప్పక మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతున్నామని కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థనతో వాక్యముతో ఇది మనం ప్రారంభించండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితిలో ఉన్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు. ఆయన కృప చూపక మానడు. ఆ కృపే నిన్ను లేవనెత్తుతుంది. ఆ కృపే నిన్ను నడిపిస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున ఈ పునరుత్థాన దినమున దేవుడు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లునను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏది తొలగిపోయినా దేవుని కృప మాత్రం తొలగిపోదు. పర్వతం లాంటి సమస్యలు ఎదుట ఉండొచ్చు. మెట్టలు తత్తరిల్లే భయంకరమైన విషయాలు నువ్వు వింటూ ఉండొచ్చు. నీకు భయం కలిగించే విషయాలు, నీ జీవితాన్ని అతలాకుతలం చేసే విషయాలు, ఏమి చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురై ఉండొచ్చు. అయితే ఇంత భయంకరమైన సమస్యల గుండా వెళ్తున్నావు. నీ జీవితంలో ఏది తొలగిపోయినా, ఏది పోగొట్టుకున్నా, ఎవరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఏ పరిస్థితి నీకు దూరం అయిపోతూ ఉన్నా దేవుని కృప మాత్రం నేను విడిచిపోదంట. ఒక అద్భుతకరమైన వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతకరమైన మాట ప్రభు దగ్గర నుండి వస్తుంది ఈరోజు నీకు. నీవు అనుకుంటున్నావు, ఏంటి నా జీవితం అన్నీ తొలగిపోతున్నాయి, అన్నీ దూరం అయిపోతున్నాయి, నాకేం అర్థం కావడం లేదు, దేవుని కొరకు నేను నమ్మకంగానే జీవిస్తున్నాను, అయినా ఈ సమస్య, అయినా ఈ భయంకరమైన పరిస్థితులు, నేను ఆశించినవన్నీ రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నాయి, నేను ఆధారపడినవన్నీ కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి, నేను ఆనుకున్న కొమ్మ విరగ్గొట్టబడుతుంది, దేనిని గూర్చి అయితే పర్వాలేదు అనుకుంటున్నానో అవన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి నా జీవితంలో. ఇక ఆధారపడడానికి, ఆనుకోవడానికి ఏ పరిస్థితి నా ఎదుట లేదు, అన్నీ తొలగిపోయాయి, అన్నీ నన్ను విడిచిపెట్టాయని అనుకుంటూ దుఃఖంతో ఈ వాగ్దానాన్ని వింటున్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎన్ని తొలగిపోయినా భయపడొద్దు. అవన్నీ కూడా సృష్టించిన వాడని నేనే. నేను నీకుండగా, నా కృప నీకుండగా నువ్వెంత మాత్రం కలవరపడక్కర్లేదు. అందరు విడిచిపెట్టి అన్నీ విడిచిపోయి నువ్వు ఒంటరిగా ఉన్నావేమో. అయితే నీవు ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నా కృప నీకు తోడుగా ఉంది. భయపడొద్దని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప ఎప్పటికీ నేను విడిచిపెట్టేది కాదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. ఆ కృప ఎందుకు నేను విడిచి వెళ్ళిపోవడం లేదంటే నీ భక్తి క్రియలు, నీ నీతి క్రియలు కాదు, కానీ కేవలము ఆయన జాలిపడి కనికరపడి నువ్వు మరలా దేవుని గాయపరుస్తూ ఉన్నా, మరలా దేవునికి దూరం అయిపోతూ ఉన్నా, ఆయన కృప నాకు ఉంది కదా, ఆయన కృప కలిగిన వాడు కదా, నన్ను క్షమిస్తున్నాడు కదా అని నువ్వెంతగా మరలా కృపను వ్యర్థపరుస్తున్నప్పటికీ కూడా ఆయన కృప ఇంకా నీపై చూపిస్తున్నాడు. ఎందుకంటే నీ కొరకు దేవుడు తన ఏకైక కుమారుని, తన ప్రియ కుమారుని లోకానికి పంపించారు. ఆ కుమారుడైన యేసు ప్రభువు నీ కొరకు వెల చెల్లించారు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆయన వెల చెల్లించారు.
నీవు ఆరోగ్యంగా ఉండాలని ఆయన వెలచెల్లించారు. నీవు స్వస్థతతో సంతోషంగా ఉండాలని ఆయన వెలచెల్లించారు. నీ శరీరము స్వస్థతతో ఉండాలని ఆయన వెలచెల్లించారు. నీవు సమృద్ధితో ఉండాలని ఆయన వెలచెల్లించారు. ఈ లోకంలో నీవు సంతోషంగా ముందుకు సాగాలని ఆయన వెలచెల్లించారు. ఆయన వెలచెల్లించారు కాబట్టే నీపై జాలి పడుతున్నారు. ఆయన వెలచెల్లించారు కాబట్టి నీపై మరల కృప చూపిస్తున్నారు. అయితే నీవు కృప ఉంది కదా అని ఆయన కృపను వ్యర్థపరచొద్దు. ఆయన కృప చూపిస్తున్నాడు కదా, ఆయన శిక్ష విధించడం లేదు కదా అని మరలా ఆయన గాయాలను రేపొద్దు. మరలా నువ్వు పడిన దానిలోనే మరలా పడొద్దు. మరలా పాపంలోనికి వెళ్ళొద్దు. ఆయన కృపను నువ్వు వ్యర్థపరచొద్దు. కృపకాలం దాటిపోకముందు ఆయనకు సరెండర్ అయిపో. కృపకాలంలో నీవు ఉండగానే నీ జీవితాన్ని దేవునికి సమర్పించేసుకో. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనముగా లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆయన క్షమిస్తున్నాడు కదని మరల వెనక్కి తిరక్కండి. ఆయన కృప ఉంది కదని ఆయన కృపను నిర్లక్ష్యం చేయకండి. నీవు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే, పదే ఆయన కృపను ఇంతవరకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, దేవుడు క్షమిస్తున్నాడు కదని ఇంకా దేవునికి దూరంగా ఉంటూ ఇప్పటి వరకు ఒకవేళ కృపను నిర్లక్ష్యం చేశారేమో, అయితే ఇప్పటికైనా తండ్రి ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నా పాపపు జీవితాన్ని క్షమించండి అయ్యా. ఇంతవరకు నీకు దూరంగా జీవించాను, ఇంతవరకు నీ కృపను నిర్లక్ష్యం చేశాను, నాకు నాశనం తెచ్చే వాటి వైపే వెళ్ళానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని ఇప్పటికైనా నువ్వు క్షమాపణ అడిగితే ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. పర్వతము లాంటి పరిస్థితులు తొలగిపోతాయి. ఆయన కృప నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోదు. నీ మార్గ మధ్యలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. పర్వతములు తొలగిపోయినాయి కదా, మెట్టలు తత్తరిల్లిపోతున్నాయి కదా, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోడు. మధ్యలో నేను విడిచిపెట్టే దేవుడు కాదైనా నీ చేయి పట్టుకున్నవాడు చివరి దాకా నిన్ను నడిపిస్తాడు. మార్గ మధ్యలో నేను ఒంటరిగా విడిచిపెట్టడు. కాబట్టి ఈరోజు ఏది తొలగిపోతున్నా, ఏది పోతూ ఉన్నా, ఎంతవరకు నువ్వన్నీ పోగొట్టుకున్న పరిశుద్ధతను, నీతిని, పవిత్రతను అన్నిటినీ పోగొట్టుకొని దేవునికి దూరంగా జీవించావేమో, ఇప్పటికైనా తిరిగి ఆయన కృపలోనికి రండి. ఆయన కృపలో నిలిచి ఉండండి. ఎందుకంటే అన్నీ పోయినప్పుడు ఆయన కృప మాత్రమే మిగులుతుంది. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన కృప మాత్రమే మిగులుతుంది. నీ ఆరోగ్యం నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో, ఆర్థికంగా నువ్వు బలహీనపడిపోయావేమో, సమృద్ధి నేను విడిచిపెట్టిందేమో, సమాధానము, శాంతి నేను విడిచిపెట్టిందేమో, నీ బలము, నీ శక్తి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాయేమో, నీ బంధువులు, నీ స్నేహితులు నేను విడిచిపెట్టారేమో, అందరూ నేను విడిచిపెట్టారేమో, సమస్తము నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాయేమో. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, నీవు ఆధారపడ్డ పర్వతము లాంటి గొప్ప విషయాలు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీవు ఆనుకున్న పరిస్థితులు తత్తరిల్లిపోతూ ఉన్నా భయపడొద్దు. దేవుని కృప మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన నీ మార్గ మధ్యలో, నీ జీవితం మధ్యలో నేను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన నీ చేపట్టుకుని ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు. ఆయన కృపే నేను బ్రతికించింది. ఆ కృపే మరణం నుండి నేను తప్పించబోతుంది. ఆ కృపే పాతాళం నుండి నేను తప్పించబోతుంది. కాబట్టి భయపడక దేవుని సందు మోకరించి క్షమాపణ అడుగుదామా? అవును తండ్రి, ఇంతవరకు నీ కృపను నిరర్ధకం చేశానయ్యా. ఈ లోకాన్ని చూచి, నా బలాన్ని చూచి, నా ఆరోగ్యాన్ని చూచి నిన్ను విసర్జించానయ్యా. ఇదిగో తిరిగి మరలా నన్ను చేర్చుకోండి. తిరిగి మరలా నన్ను క్షమించి, తిరిగి మరలా నన్ను చేర్చుకోండి అయ్యా అని నీ జీవితాన్ని నన్ను సమర్పించుకుంటూ దేవుని సందులో మోకరిస్తావా? కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృప చేత ఈరోజు ఇంతవరకు ఈ విధంగా నిలబెట్టారు. మా భక్తి క్రియలు, మా నీతి క్రియలు ఏది కాదయ్యా మేము బ్రతకడానికి కారణం. బ్రతుకు అన్నారు కాబట్టి బ్రతికి ఉన్నాము. నీ కృప ఇంకా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కాబట్టి మేము బ్రతికి ఉన్నాము. మీరు మా చెయ్యి ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కాబట్టి మేము బ్రతికి ఉన్నామయ్యా. మా జీవితంలో మేము ఏది పోగొట్టుకున్నా, ఏది మా జీవితానికి దూరం అయిపోయినా నీవు మాత్రం కృప చూపక మారడం లేదయ్యా. నీ కృప మాత్రం మమ్మల్ని దాటిపోయి వెళ్ళిపోవడం లేదయ్యా. ఇంత కృప మాపై ఎందుకు చూపిస్తున్నాడు తండ్రి? ఇంత ప్రేమ మాపై ఎందుకయ్యా? ఇంత జాలి, ఇంత కరుణ మాపై ఎందుకు తండ్రి? మీ కృప కొరకు, మీ ప్రేమ కొరకు, మీ జాలి కొరకు కోట్లాది స్థుతులు చెల్లిస్తున్నాను నాయనా. పర్వతములు తొలగిపోయిన, మెట్లు తత్తరిల్లిపోయినా భయపడకండి. మీ పరిస్థితులన్నీ పాడైపోయినట్టు అయిపోతున్నా భయపడకండి.
మీ ధైర్యం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు మీకు ఎదురైనా భయపడకండి. ఇక చేసేది ఏమి లేని పరిస్థితుల్లో మీరున్నా భయపడకండి. అన్నీ విడిచి వెళ్ళిపోయినా నా కృప మీకు తోడుగా ఉందని వాగ్దానం చేశారు. తండ్రి, నీ కృప కొరకు వందనాలు. తండ్రి, నీ విడువని ప్రేమ కొరకు వందనాలు. విడువని జాలి కొరకు వందనాలు. ఈరోజు ఎంతమంది నిర్జీవంలో ఉన్నారో, నిరాశలో ఉన్నారో, ఇక ఏంటి నా జీవితం అనుకుంటున్నారో, ఈ భయంకర పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అనుకుంటున్నారో, దిగులుతో, కలవరంతో, భయంతో నీ బిడ్డలతో ఈరోజు మాట్లాడారు. నా కృప నీకు తోడుగా ఉంది, భయపడొద్దని. అవునే, ఈరోజు ఎంతమంది భయముతో ఉన్నారో వారి భయం నుండి విడుదల పొందుకుందరుగా ఏస్తున్నామములు. ఎంతమంది నిర్జీవంలో ఉన్నారో ఏస్తున్నాములు విడుదల పొందుకుందరుగాక. ఎంతమంది నిరాశలో ఉన్నారో ఏస్తున్నామును బట్టి విడుదల పొందుకుందరుగాక. ఎంతమంది వ్యాధితో ఉన్నారో ఏస్తున్నాములు విడుదల పొందుకుందరుగాక. ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారో ఏస్తున్నాములు విడుదల పొందుకుందరుగాక. ఎంతమంది కోర్టు కేసెస్లో ఉన్నారో విడుదల ప్రకటిస్తున్నాను ఏసునామములో. ఎంతమంది నిందల్లో ఉన్నారో, అవమానాల్లో ఉన్నారో ఏసునామంలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రత్యేకంగా ఈరోజు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తున్నాను. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. నీ కృప వారికి తోడుగా ఉందని మీరు చేపట్టుకొని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్ముడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇదిగో నేను మా ఆత్మీయ కుటుంబంలో కలవరంతో ఉన్న ప్రతి గుండెను బలపరుస్తున్నారు నమ్ముతున్నాను. కన్నీటిని తుడుస్తున్నందుకు వందనాలు. నిరీక్షణతో నింపుతున్నందుకు వందనాలయ్యా. కామెంట్ ద్వారా ఎంతమంది వారి అవసరాలు తెలియజేశారో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుని వారందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. గర్భంతోనే బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినమని ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. ప్రతి పనిలో, ప్రతి ప్లేస్లో, ప్రతి సమయంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పోగొట్టుకున్న, కోల్పోయిన వాటిని గురించి దిగులు పడుతూ ఏడుస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకొక గొప్ప శుభవార్త. నీ జీవితంలో సమస్తము పోయిన స్థితిలో ఉన్న భయపడొద్దు. ఎందుకంటే ఆయన కృప నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఆయన కృప చూపక మానలేదు. ఆయన కృప నీకు తోడుగా ఉంది. ధైర్యం తెచ్చుకో. వాగ్దానం నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ ఆమె నేను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.